ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ఎక్కడున్నాడు, అసలు ఏం చేస్తున్నాడు? ఎస్, ఇప్పుడు ఇదే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో బిగ్ వైరల్గా మారుతోంది. తాజాగా అమెరికా పోలీసుల అదుపులో నారా లోకేష్ ఉన్నాడు అంటూ వార్త చక్కర్లు కొడుతోంది. రాబోయే ఏపీ ఎన్నికలకు సంబంధించిన నిధులు సమకూర్చుకునే నిమిత్తం నగదు లావాదేవీలు చేపట్టేందుకు నారా లోకేష్ ఇటీవల అమెరికా వెళ్ళాడని, అయితే అక్కడ లీగల్ ఎన్ఫోర్స్మెంట్ టీంకు పట్టుబడ్డారు అనే ఓ విషయం ఇప్పుడు తెరపైకి రావడం సంచలనంగా మారింది. ప్రస్తుతం నారా లోకేష్ అమెరికా పోలీసుల ఆధీనంలో ఉన్నారని, ఈ విషయాన్ని ఇండియన్ ఎంబసీ అమెరికా పోలీసులకు సమాచారం ఇచ్చారట. ఓ సమాచారం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. వాస్తవానికి అసలు ఇది నిజమా అబద్ధమా తెలియక చాలామంది ఇప్పుడు కంగారు పడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఇప్పటిదాకా దీనిపై ఎవరు కూడా రిప్లై ఇచ్చిన దాఖలు అడగపోలేదు. లోకేష్ అమెరికా పోలీసుల అదుపులోకి ఉన్నారా? అసలు లోకేష్ ఎక్కడున్నాడు? నిజంగా లోకేష్ నిన్న పుట్టినరోజు సందర్భంగా, సాధారణంగా లోకేష్ చాలా జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఎక్కడ పెద్దగా కేకులు కట్ చేసింది లేదు. స్వయంగా నారా లోకేష్ కూడా ప్రజల వద్దకు వచ్చి కేకులు కట్ చేయడం కానీ, కార్యకర్తలతో తన సెలబ్రేషన్స్ కానీ ఎక్కడ ఏం కనిపించలేదు. అసలు లోకేష్ గత కొద్ది రోజుల నుంచి కూడా కనిపించకపోవడం, తాజాగా చంద్రబాబు నిన్న సభ కూడా పూర్తిగా రద్దవ్వడం, భారీగా రండి బాబు రండి అంటూ ఏదో సభ పెట్టుకున్న చంద్రబాబు ఆ పెద్ద సభను కూడా హఠాత్తుగా రద్దు చేసుకోవడం, చంద్రబాబు సైతం నిన్న సభను పెట్టుకోకపోవడం, పరిణామాలన్నీ చూస్తుంటే నిజంగా ఇది వాస్తవమేనా అనిపించేలానే ఇప్పుడు ఇదంతా కూడా కొడుతుంది. దీనిపై ఎలాంటి స్పష్టత ఇంకా రాలేదు, ఎక్కడ కూడా ఇలాంటి వార్తలు పెద్దగా లేవు. కానీ అమెరికా పోలీసుల అదుపులో నారా లోకేష్ ఎందుకు ఉంటాడు, అసలు ఏం జరిగింది అని ఇప్పుడు సామాన్యులకు అంతుచిక్కని ఒక ప్రశ్నగా మారింది. దీనిపై తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి సమాధానం రాకపోగా అందరూ సైలెంట్గా ఉంటుండడం, పైగా ఎల్లో మీడియా కూడా ప్రతి చిన్నదాన్ని హైలైట్ చేసి, ఎల్లో మీడియా కూడా ఈసారి ఇంత పెద్ద సోషల్ మీడియాలో ఇంత పెద్ద వార్త వైరల్ అవుతున్నప్పటికీ దీనిపై ఎల్లో మీడియాలో కూడా ఇంకా స్పష్టత రాకపోవడంతో ఒక్కసారిగా అంతా ఇది నిజమేనా అనుకునేటట్టే కనబడుతుంది. వాస్తవానికి అసలు లోకేష్ అరెస్ట్ అయ్యాడా, అమెరికాలోనే ఉన్నాడా, నిజంగా ఆయన ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, అసలు ఎందుకు ఇదంతా అనేది ఇప్పుడు ఎక్కడా కూడా క్లారిటీ లేదు. చూద్దాం, టైం గడుస్తున్న కొద్దీ ఏమైనా వార్తలు దీనిపై వస్తుందా, లేకపోతే ఏదైనా కీలక అప్డేట్ ఏదైనా భారీగా ఏదైనా వస్తుందా, లేదంటే ఇదే నిజమా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. చూద్దాం. ఈ వీడియోని అసలు లైక్ కొట్టండి, తప్పక మీ మిత్రులకు షేర్ చేయండి.